గ్రాఫ్ డౌన్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సిట్టింగ్ స్థానాల్లో పట్టుకోల్పోతున్న బీజేపీ కనిపించని ఎన్నికల ముందు జోష్ బీఆర్ఎస్ లీడర్లపైన పెరిగిన నెగిటివిటీ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమవడమే విమర్శలు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపైన 2 మంత్రులు సైతం ఫెయిల్ సీఎం రేవంత్ రెడ్డి సర్వేలో సంచలన విషయాలు మేము కూడా దీని గురించి గతంలో చాలాసార్లు మాట్లాడాం అసలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు గెలిపించారా బాబు అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అనవసరం గెలిపించారు బీజేపీ వాళ్ళని అసలు ఎమ్మెల్యేలు అయితే ఇంతవరకు కనపడిన పాపాన పోలేదు ఒక్కసారి కూడా ఎక్కడా కూడా వాళ్ళు ప్రజలు ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి పెరుగుతుందా సొంత నియోజకవర్గాల్లో పట్టుకోల్పోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలపైన ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో రాజకీయ పార్టీలు లీడర్లు ఆ పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి జరిపించిన సర్వేలో కీలక అంశాలు బహిర్గతమయ్యాయి 3 పార్టీలపై సర్వే చేయించాలంటేనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో సొంత పార్టీ పనితీరుతో పాటు విపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు పలు సర్వేలు జరిపినట్టు తెలుస్తుంది నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై ఈ సందర్భంగా ఆరా తీసినట్టు తెలుస్తుంది సెగ్మెంట్లో పార్టీలు ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా తగ్గితే ఎందుకు తగ్గింది సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ మేరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో ఆరా తీసినట్టు తెలుస్తుంది సర్వే రిపోర్ట్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం కోసం సీఎం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వాడిపోయిన కమలం అంట 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది బీజేపీ దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమలం ప్రోగ్రామ్స్ ఉంటాయని డిస్కషన్ జరిగింది కానీ ఆ పార్టీ లీడర్లు ఎక్కువగా ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి జరిపిన సర్వేల్లో బీజేపీ గ్రాఫ్ ఊహించినంత ఘోరంగా పడిపోయినట్టు తెలుస్తుంది ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా బలహీనంగా ఉందని సమాచారం కొన్ని చోట్ల పార్టీ ఉనికే లేదని ప్రచారం జరుగుతుంది అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు గతంలోనంత పాజిటివ్ ఇప్పుడు లేదని రిపోర్ట్ కూడా వెల్లడైంది చాలాసార్లు మేము బీజేపీ ఎమ్మెల్యేల గురించి బీజేపీ నాయకుల గురించి చెబుతానే ఉన్నాం ఎప్పటికో అంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత మెల్లగా ప్రెస్ మీట్ పెడతారు తప్పించి ఈ సంవత్సర కాలంలో ఒక్క కష్టం వచ్చినప్పుడు కూడా ప్రజలకు ఒక్క ఇబ్బంది వచ్చినప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేరు కేవలం వీళ్ళు ఏదైనా హిందూ ఆలయాలపై దాడులు జరిగితేనో లేకపోతే ఎలక్షన్స్ ఉంటే బయటకు వస్తారు తప్ప మిగతా టైంలో బీజేపీ వాళ్ళు బయటికి రావట్లేదు రాష్ట్రంలో అనవసరంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించారు నిజంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా అంటే కాంగ్రెస్తో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్కు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది బీజేపీ అని భావించారు ప్రజలందరూ కూడా కానీ రాను రాను ప్రజలకు దూరం అవుతున్నారు ఏదైనా సంఘటన జరిగితే ప్రెస్ మీట్ పెడుతున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇంతవరకు బీజేపీ వాళ్ళు ఒక్క కార్యక్రమం చేసింది అయితే చూడలేదు మనం ఇంతవరకు దీంతోపాటు బీఆర్ఎస్ పైన కూడా సర్వే చేశారంట గులాబీ బాస్పై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్తున్నారు తెలిసిన విషయమే కదా ఇది గులాబీ బాస్ పైన అయితే కేసీఆర్పై ప్రజల్లో ఇంకా నెగిటివిటీ పోలేదని అందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నట్టు సమాచారం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన ప్రజలు ఇప్పటికీ మర్చిపోవడం ఒక కారణం అయితే విపక్ష హోదాలో కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండటం రెండో కారణంగా తెలుస్తుంది ఈ ఏడాదిలో అసెంబ్లీ 4 సార్లు సమావేశమైతే కేసీఆర్ మాత్రం కేవలం ఒక్కరోజు వచ్చారు అది కూడా ఎలాంటి చర్చలు జరగని బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే సభకు హాజరయ్యారు అయితే విపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ఫామ్ హౌస్కి పరిమితం కావడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మినహా మిగతా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని పార్టీ అధికారం కోల్పోయిన సదరు ఎమ్మెల్యేలు హంగు ఆర్భాటం తగ్గలేదని ప్రజలు ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది ఇది మాత్రం నిజం బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు నిన్న మనం ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ చూసాం కదా చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో లేకపోయినా సరే ఇప్పటికీ తోపుల్లాగా ఏదో దొరల్లా ఫీల్ అవుతూ ఉంటారు చాలా చోట్ల ఈ మాట అయితే వాస్తవం అయితే ఇక్కడ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 మంత్రులపై నెగిటివిటీ అని చెప్తున్నారు కానీ ఆ సంఖ్య 10 కన్నా ఎక్కువే ఉందని మనకు తెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 10 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులపై ప్రజలు నెగిటివ్గా ఫీల్ అవుతుందని తెలుస్తుంది నెగిటివ్ రిపోర్ట్ లిస్టులో ఉన్న మంత్రుల్లో 2కి తమ అనుచరులు బంధువులు తీరే పెద్ద సమస్యగా మారిందంట అలాగే ఫెయిల్యూర్ మార్కుల జాబితాలో
మెజారిటీ మంది కొత్త ఎమ్మెల్యేలు ఉండగా ఒకరిద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని రియల్ ఎస్టేట్ దందాల్లో జోక్యం చేసుకోవటం, సన్నిహితులు బంధువుల దూకుడుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ కేడర్తో సన్నిహిత సంబంధాలు కోల్పోవటం, ప్రజలకు దూరంగా ఉండటం, ఇంతవరకు రైతు భరోసా కానీ దానిపైన ఎటువంటి అప్డేట్ లేకపోవటం, రుణమాఫీ పూర్తి అవ్వకపోవటం, రేషన్ కార్డులు రాకపోవటం, పెద్దగా అందుబాటులో లేకపోవటం, ఇలా ప్రతి విషయంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఆగ్రహం అయితే చాలా చోట్ల కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ పాయింట్ హైలైట్, సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందంట. మరి అది ఎక్కడ పెరిగింది? కొడంగల్లో పెరిగిందా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిందా? సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ఈ ఏడాది కాలంలో ఆయన గ్రాఫ్ పెరిగినట్టు సర్వేలు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఆయన పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడే భాష తీరు మారటం మంచిదని ప్రజలు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది. రైతు భరోసా స్కీమ్ ఆలస్యం అవడంపై మెజార్టీ ప్రజలు నెగిటివ్ ఫీల్ అయ్యారని, ఆసరా స్కీమ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సమాచారం. గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు. ఇది మాత్రం వాళ్ళ సొంత అంటే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి దాంట్లో వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే రుణమాఫీ ఇప్పటి వరకు 100% కాలేదు, కులగణన 100% కాలేదు, రైతు భరోసా రాలేదు, రేషన్ కార్డులు రాలేదు, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి 12,000 చేశారు, ఇంతవరకు ఆసరా రాలేదు, మహిళలకు పెన్షన్లు రావట్లేదు, గృహలక్ష్మి పథకం కింద ఇప్పటికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ రావట్లేదు, అదే మహాలక్ష్మి పథకం కింద చెప్పిన తులం బంగారం ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, 13 హామీలు కావచ్చు, అన్నింటిలో ఫెయిల్ అవుతూనే వస్తుందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కానీ మరి వీళ్ళైతే గ్రాఫ్ పెరిగిందని చెప్తున్నారు. మనకు చూడాలి, అదేంటో మనకు తెలియదు.